హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విలేజ్ షో. ఇలా మన పక్కపొంటి అంజమా ఉన్నాడు. హాయ్ మా. హాయ్. ఇక్కడ మా నాన్న ఉన్నాడు. అయితే మనం 3 days నుంచి క్యాంప్ నడుపుకుంటాం కదా. అయితే అందరూ సజెషన్స్ అడుగుంటే చాలామంది మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు. సో దాని బేస్ మీద మన అంజిమామ, మా నాన్న, అక్కడ రాజు, మన స్టూడెంట్స్ ఉన్నారు. అట్లనే ఇక్కడ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ యొక్క రెస్పాన్స్, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా తెలుసుకుందాం మీ సజెషన్స్ పైన. ఓకే, ఇప్పుడు చూద్దాం. నడుస్తుందా వీడియో? నెక్స్ట్లో ఉన్నట్టు ఫస్ట్ కామెంట్ ఏమొచ్చిందంటే, అంజిమామకి పెద్ద ఫ్యాన్ మీకు అట వాళ్ళు సతీష్ కుమార్ చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇంకోళ్ళు ఏమంటారు అంటే, నేను మా ఊరికి రమ్మని ఉంటే వాళ్ళు వీలుంటే వాళ్ళు ఏమంటారు అంటే, KRSN 5 అట, తప్పకుండా వస్తా మీ ఊరికి, మీ నాన్నకి నమస్కారములు, హీ సో ఇన్స్పిరేషనల్, నో వండర్ యూ హ్యావ్ గ్రేట్ జెన్స్. ఏ స్మాల్ సజెషన్స్, మీ వీడియోలో మంచి జానపద గీతములు వాడచ్చు కదా అని చెప్పి అంటున్నారు. ఓకే, నైస్. ఒకరు శ్రీతేజ అని చెప్పి కామెంట్ చేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ అనే నేమ్తోని కైన్ బాక్స్ ప్రతి షాప్లో బాక్స్ పెట్టి ప్రతి బాక్స్కి ఒక ID నెంబర్ ఇవ్వండి, బాక్స్ని కీచెన్తో లాక్ చేసి పెట్టండి, వచ్చిన డబ్బుల్ని అందరికీ లేదా స్తోమత లేని వారికి చదువు కోసం ఉపయోగించండి అని అంటున్నారు. సో ఈ ఐడియా ఎట్లా ఉంది? సజెషన్ ఇలాంటివి మనం చాలా చోట్ల చూసాం. పట్టణాలలో ముఖ్యంగా మెడికల్ షాప్స్ కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, అలాంటి ఏర్పాటు చేశారు. అది నడుస్తుంది, అది బాగుంది. అంటే మన ఊర్లో పెట్టచ్చు, మన ఊర్లో కూడా ప్రాక్టికల్ పెట్టవచ్చు. కానీ ఇది పట్టణాల్లో విజయవంతమైనంతగా పల్లెటూరులో విజయవంతం కాకపోవచ్చు. పెడితే నష్టం మాత్రం ఏమీ లేదు. కాకపోతే దాని ద్వారా అది ఎవరికి చేరుతాయో మనం కొంచెం స్పష్టత చేసినట్లయితే బాగుంటుంది. క్వశ్చన్ అనుకోవాలి మనం ఇప్పుడు. ఒకళ్ళు విశ్వాస్ వర్మ అనట, ఈ సజెషన్స్ కాదు పెట్టారు. నేను కూడా మీ ఊరిలో పుట్టి ఉంటే బాగుండు అన్న, చాలా బాగా చేస్తున్నారు వీడియోస్, మీ ఊరు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు, రాజు లాంటి మంచి ఫ్రెండ్ అంజిమామ సూపర్, థ్యాంక్ యూ బ్రో, వీడియోస్ చాలా పాపులర్ కావాలని కోరుకుంటున్నారట. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అండ్ నెక్స్ట్ తెలుగు వెబ్ లెర్నర్స్ అని ఏం పెట్టారంటే, సోదర హ్యాట్స్ ఆఫ్, మీ ఆలోచన మరియు అమలు చే విధానం సూపర్, నలుగురికి ప్రేరణ కలిగించే విధంగా ఉంది. ఈ నెల రోజులు మీ వీడియోలు మిస్ అయ్యాను, కువైట్ నుండి ఇండియాకు రావడం వలన పనుల ఒత్తిడితో, కానీ నీ వీడియోను చూస్తే కొత్త శక్తి, మీ నాన్నగారి ప్రోత్సాహం అభినందనీయమట. ఇలా చాలా బాగా పోడుతున్నారు, థ్యాంక్స్ బ్రో. నెక్స్ట్ ఓకే, ఇది మెయిన్ కామెంట్. గోపాల్ రెడ్డి అని చెప్పి కామెంట్ చేశారు. మీరు ఒక్కొక్కరు చెప్పాలి దీని గురించి కంపల్సరీ. వెల్ డన్, యూ కెన్ డూ యాక్టివిటీస్ లైక్ ఫస్ట్ అవేర్నెస్ ఆన్ సపరేషన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్. ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా అవేర్నెస్ చేయవచ్చు? అది అందరూ ఆశించేటువంటి అంశమే, కానీ అమలులోనే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మొదలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. దాంతో పాటుగా మనం వాటిని సపరేట్గా డంప్ యార్డ్ వరకు, అంటే సెపరేట్ డంప్ యార్డ్స్ ఏర్పాటు చేసుకొని వాటిని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. వాటికి మార్కెటింగ్ కూడా, పాలిథీన్ కానీ అలాంటి వేస్టేజ్ని మనం వాటికి మార్కెట్ ఎక్కడ ఉంది అనేటువంటి కొంచెం స్టడీ చేసుకున్నట్లయితే అది మంచి ఆలోచన. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కూడా మనం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా మీరెవరన్నా దాని మీద ఇట్లా చేస్తే బాగుంటుంది అని అంటే చెప్పొచ్చు. సపరేషన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారంటే, పాలిథిన్ ఫ్రీ విలేజ్ కుదురుతుందా? పాలిథీన్ 100% కుదరకపోవచ్చు. కాకపోతే ఏంటంటే, మనము ఈ పాలిథీన్ వాడొద్దని అనుకుంటున్నాం, కానీ చాలామంది వాస్తవానికి అది లేనిది ఏ షాప్ అయినా ఎవరైనా కానీ అసలు షాప్ వాళ్ళు ఇస్తలేరు, మనమే కావాలని అడుగుతున్నాం. సో మనం ఏం చేయాలంటే, మినిమం 0.15 మైక్రోవేవ్ తక్కువ ఉన్న కవర్ను వాడద్దు, దానిపైన ఉన్నది వాడండి. అంటే మొత్తానికి వాడద్దంటే ఎవరు వినరు. సో 0.15 మైక్రోవేవ్ వాడితే మనం అది రీసైకిల్ బిన్ చేసుకోవచ్చు. అంతేనా సైజ్?
మీరు ఏమైనా సజెషన్ ఇస్తారు దీని గురించి? పాలిథిన్ ఫ్రీ విలేజ్, నో ఐడియా. పాలిథిన్ ఫ్రీ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు ఈ రోజులల్లో. ఏమైనా సింపుల్ టెక్నిక్ చెప్పగలుగుతారా? చిన్న సజెషన్తో ఎంతలైనా కొద్ది అన్న చేయొచ్చు, అంటే అవేర్నెస్ కాకుండా ఇట్లా కాకుండా ఏదైనా చిన్న టెక్నిక్తోనైనా మెల్లమెల్ల తక్కువ చేయొచ్చు అని చెప్పి. దీనికి తక్కువ చేసడానికి మాత్రం టెక్నిక్స్ ఉన్నాయి. అలా వెళ్ళకుండా ఉండాలి ప్రజలకు. అంటే వాడినటువంటి కవర్నే మనం షాపులలో ఒక ఆప్షన్ పెట్టాలన్నమాట. ఎవరైనా తీసుకొచ్చినటువంటి కవర్లను కూడా తీసుకోవాలి, మళ్ళీ ఆ కవర్స్ను మళ్ళీ ప్యాకింగ్ కొన్నింటికి అన్నింటికి వాడకపోయినా కొన్నింటికి వాడచ్చు. కాబట్టి మనం ఏం చేయాలనంటే మనం ఇంటికి తీసుకుపోయినటువంటి కవర్లను మళ్ళీ కొంచెం ఇప్పుడు ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ చక్కెర తీసుకొచ్చుకుంటాం, మళ్ళీ ఆ కవర్ను మళ్ళీ తీసుకుపోయి కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మనం బట్టల షాపుకి వెళ్తాం, ఒక కవర్ ఇస్తారు, ఆ కవర్ను మనం కొంత ఓపికగా ఉన్నట్లయితే నెల నుంచి సంవత్సరం దాకా వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అట్లా మనం కొన్ని మార్పులు చేర్పులతో ఒకవేళ ఖచ్చితంగా అలాంటి దాన్ని దొడ్డుది ఉన్నట్టు అది సేకరించి మనం ఎక్కడికి కొన్ని సేకరించేటువంటి వారికి మన రీసైక్లింగ్కి పంపించడం అనేటువంటిది. ఎవరు మాట్లాడతారు అక్కడ? శ్రీనివాస్. ఓకే రైట్ కమ్మా. ఊరికే ఆపమంటే ఎవరు ప్లాస్టిక్ ఆపరు, కాకపోతే వట్టిగా పడేస్తారు ఎక్కువ మంది. దానికోసం ఏమేం చేయాలంటే ప్లాస్టిక్ని ఇండ్లలో ఉంచుకొని ప్లాస్టిక్ ఇవి పాలిథిన్ కవర్స్ని కొనడానికి పంపించాలి మనం. అవి అమ్మితే కూడా డబ్బులు వస్తాయి, అది చాలామందికి తెలియదు. అది దాచిపెట్టి కొనే విధంగా చేస్తే బెటర్. ఓకే నైస్ సజెషన్. ఇంకా ఎవరన్నా? ఓకే రైట్. మాది షాప్లో అంటే ఎక్కువ వెయిట్ ఉన్నాయి ఇస్తే ప్లాస్టిక్ కవర్స్ ఇస్తాం కదా, ఇచ్చేటప్పుడే వాళ్ళకి తీసుకెళ్ళిన కవర్స్ అనే ఒక కవర్లో ప్యాక్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకురండి అంటే వాటిని మళ్ళీ మేము యూజ్ చేసి ఇవ్వచ్చు. ఓకే నైస్. ఇంకా షాప్ అన్నావు కదమ్మా, కవర్కి ఎంత రేట్ పడుతుందమ్మా? 50 పైసా పడుతుంది. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు షాపులో ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర కూడా 2-3 ఉన్నారు. మీరు ఆ కవర్ కానీ తీసుకొచ్చినట్లయితే మీకు ఒక 25 NP లేదా ఒక చాక్లెట్ ఒక పిల్లవాని ద్వారా మీరు పంపించినట్లయితే ఒక 25 NP ఒక చాక్లెట్ ఇస్తామనో లేకపోతే 25 NP ఇస్తామనేటువంటి ఒక ప్రయోగం చేసి చూడండి. మీకు ఒక షాప్ ఉన్నది, ఇంకో లెవెల్ అంటే కదా సుప్రియ. జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, అట్లా ఏమైనా రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. మనం కూడా ఇక్కడ ప్రయత్నం చేద్దాం. మన విలేజ్లో కూడా 50 NP పడ్డది అనుకోండి, 25 NP అయినా కానీ మన వాళ్ళు అది వట్టిగా పడేసిన కానీ 25 NP వస్తుంది కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. లేదా మళ్ళొక సామాను మీరు పట్టుకొచ్చుకున్నా కూడా మీరు ఇచ్చినటువంటి సామాన్లో 25% తగ్గిస్తాం. ఒకవేళ నిజంగానే అయినట్టు 50 NP పడుతుందని మీకు కన్ఫర్మ్ చేస్తే 50 NP తగ్గిద్దామని కూడా చెప్పవచ్చు కదా. అట్లా చేస్తే ఏమైనా కొంత నిర్మూలించం కానీ దాన్ని రిడ్యూస్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. అంటే రిడ్యూస్, రీసైకిల్, రీయూజ్, ఈ 3 R's ద్వారా మనం పాలిథిన్ను నిర్మూలించకపోయినా కానీ మనం తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఓకే. అట్లనే గోపాల్ రెడ్డి థర్డ్ పాయింట్ చెప్పిండ్రు, అవేర్నెస్ ఆన్ డిజిటల్ బ్యాంకింగ్ అమాంగ్ ది ఎడ్యుకేటెడ్ యూత్. ఇది చేస్తే బాగుంటుందట, అవేర్నెస్ ఆన్ డిజిటల్ బ్యాంకింగ్ అమాంగ్ ది ఎడ్యుకేటెడ్ యూత్ చేయమని చెప్పారు. మనకేం చేయగలుగుతామా ఈ 2 డేస్లలో డిజిటల్ బ్యాంకింగ్ పైన? డిజిటల్ బ్యాంకింగ్ మనకు ఐడియా లేదు. ఫస్ట్ మనం డిజిటల్ బ్యాంకింగ్ అంటే నథింగ్ బట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇంకా ఏమంటారు బీమా అప్ చేసుకుంటూ ఫస్ట్ మనం నేర్చుకోవాలి అందరూ. ఫస్ట్ మన స్టూడెంట్స్ అంటే సాధ్యమైనంత వరకు నగదు రహిత లావాదేవీలను నడపడం అన్నమాట. దానికి ఇప్పటికే చాలా మంది అవేర్నెస్ ఉన్నది, కానీ మనం ఇంకా యూజ్లోకి పెట్టాలి అని అంటే మంచి ఆలోచన అది. ఎందుకంటే ఈ రోజులలో మనం ఎక్కడికి వెళ్ళకుండానే మన యొక్క పనులన్నీ పూర్తి అయిపోతున్నాయి. మొన్నటి వరకు మనం కరెంటు బిల్లు నేను అంజీ కట్టరా అంటే నాకు బిల్లు దొరుకుతలేదనో లేకపోతే అది దొరుకుతలేనో ఇది దొరుకుతలేదా అనేవాడు మావాడు. దొరికితే కట్టేది, దొరకకపోతే అది అంటే పెండింగ్ పడేది. ఇప్పుడు మొన్న నాకు ఆన్లైన్లో కట్టచ్చు కదా అన్న తర్వాత డైరెక్ట్ మనం టీఎస్ ఉంటుంది కదా, తెలంగాణ రాష్ట్ర నార్థర్న్ డిస్ట్రిబ్యూషన్ మన పవర్
సప్లై సంబంధించిన ఒకటి మన వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, అందులోకి నేరుగా వెళ్తే వెరీ సింపుల్, ఎక్కడి నుంచి అయినా మన ఏ ప్రాంతం నుంచి, ఏ గ్రామం నుంచి, ఏ టౌన్ నుంచి అయినా కట్టేయచ్చు. నెక్స్ట్ డిజిటల్ బ్యాంకింగ్ గురించి ప్రచారం చేస్తే ఎట్లా ఉంటుంది అంటే మనం ఫస్ట్ కాకపోతే మనం నేర్చుకోవాలి ఫస్ట్. మరి వీళ్ళకైనా నేర్పితే బాగుంటుంది కదా. మరి బాగుంటుంది. మరి రెడీ వాళ్ళు ఎందుకు రెడీ కాదు? ఎవరైనా బ్యాంక్ వాళ్ళని సంప్రదించడా, మీరు నేర్పుతారా ఎట్లా? అంటే భీమ్ యాప్ అయితే నేను చెప్పొచ్చు, ఫస్ట్ వాళ్ళ ఫోన్లు ఉండాలి, మళ్ళీ అది అలా ఉండదు కదా మీ దాంట్లో. అంటే ఇక్కడిక్కడ కూడా మనం ఒక్కొక్క దాంతో ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. కొందరు మొబైల్ బ్యాంకింగ్ చేయొచ్చు, కొందరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేయొచ్చు, కొందరు భీమ్ ద్వారా చేయొచ్చు, కొందరు రకరకాల యాప్స్ ఉన్నాయి. రకరకాల యాప్స్ ద్వారా చేసినటువంటి ఒక్కొక్క దాంట్లో 4-5 రకాలు చెప్పేటువంటి ఫోను లేకపోవాల్సిన అవసరం, ఉండవలసిన అవసరం కూడా ఏం లేదు. ఉన్న దగ్గర కూడా వాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి పైసలు కూడా ఏడున్నాయి అసలు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేద్దామంటే. నెక్స్ట్ పర్మనెంట్ సైన్ బోర్డ్స్ ఫర్ రోడ్స్ ఆర్ ఫర్ ఇంపార్టెంట్ ఏరియాస్, గల్లీస్, కన్స్ట్రక్షన్, people groups etc. and if possible please name the stadium, library etc. with the great Indians like APJ Abdul Kalam, Srinivasa Ramanujan, Dhyan Chand, Professor CN Rao. అర్థమైంది అందరికీ? అయితే ఊర్లో సైన్ బోర్డ్స్ పెట్టుకుంటున్నారు. ఎట్లా అంటే ఏరియాస్, గల్లీస్ ఉంటాయి కదా, కన్స్ట్రక్షన్, ఇప్పుడు అక్కడ స్టేడియం అంటే చిన్నపాటి స్టేడియం లెక్క చేస్తున్నాం, అక్కడ స్నానాల ఘట్టం, ఇంకా లైబ్రరీ ఉంది, అట్లాంటి వాటికి మంచి సైంటిస్టుల పేరు, ఇది ఏపీజే అబ్దుల్ కలాం, శ్రీనివాస రామానుజన్, ధ్యాన్ చంద్, ప్రొఫెసర్ సిఎన్ రావు లాంటి పేర్లు పెట్టుకుంటున్నారు. మంచి ఐడియా. ఇది మనకు దాని ఆల్రెడీ ఆలోచన ఉంది, కానీ మన దగ్గర ఉండే వసతులు తక్కువ ఉండి పెద్దగా గొప్పలకు పోతే బాగుండదనే ఉద్దేశంతో మొదలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని చాలా ఉన్నాయి, చాలా వాటికి బోర్డ్స్ పెడితే బాగుంటుంది అనిపించాలి. ఇది మాత్రం ఆలోచన ఉంది. ఇప్పుడు మన ఊరు ఎంట్రెన్స్లోనే తక్కలపల్లి డైరెక్షన్ చూసేది కావచ్చు, తాటిపల్లి డైరెక్షన్ చూపించేటువంటిది కావచ్చు, లేకపోతే దోమలకుంట ఎటు వెళ్తుంది, గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంది, తర్వాత మన క్రీడా ప్రాంగణం ఎటువైపు ఉన్నది, తర్వాత అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఉన్నది, యూపీఎస్ ఎక్కడ ఉంది, పిఎస్ ఎక్కడ ఉంది, అవన్నీ ఆలోచన ఉంది. అవి తప్పకుండా చేయడమే. అది త్వరలో చేసినట్లయితే చాలా మంచి ఆలోచన అది. ఎందుకంటే విలేజ్లో ఎంటర్ అయినటువంటి వాళ్ళకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా, ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇంటి నంబర్లు కూడా ఫ్రమ్ టు, ఒక చౌరస్తకైనా అంటే ఎటు పోతే ఏ నంబరు ఉన్నటువంటి ఇల్లుందో కూడా మనం అట్లా సైన్ బోర్డ్స్ అలా పెట్టేసి, అంటే మన ఊళ్ళో డెవలప్ చేయాల్సిన వాళ్ళ ఊళ్ళో డెవలప్ అయితే పెట్టుకోవచ్చు, లైబ్రరీ కానీ అట్లా మనం కూడా పెట్టుకోవచ్చు, ఏ ఊళ్ళో పెట్టుకోవచ్చు. కానీ మొదలు అలాంటి వాటికన్నా మొదలు మన అవసరాలు తీర్చుకోవడం. అది ఎట్లా అవుతుందంటే అది కొంచెం చూపించుకుంటానికి బాగా అనిపిస్తుంది, కానీ దాంతో ప్రయోజనం అనేటువంటిది ఏం లేదు. అది ఊరోళ్ళకు ప్రయోజనం లేదు కదా. ఊరోళ్ళకు తెలుసు ఎక్కడ వాటర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే వాళ్ళకి తెలుసు. కొత్త వాళ్ళకు తెలియడానికి అది మొదలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నట్లయితే అది మరింత ఊరి అందానికి కానీ లేకపోతే ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ అనేటువంటి ఎవరికైనా తెలవడానికి ఉపయోగం ఉంటుంది. అది మంచి సజెషన్. ఎవరి ఊళ్ళైనా వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. మన ఊళ్ళో మాత్రం ఖచ్చితంగా త్వరలో చేద్దాం. ఇంకా పేర్లు పెడితే మరి పిల్లగాళ్ళు కూడా అసలు ఎవరు వీళ్ళని తెలియాలని అనుకుంటారు కదా, వాళ్ళ గురించి పిల్లగాళ్ళు స్టూడెంట్స్ కూడా తెలియాలని అనిపిస్తుంటారు. తెలిసాలి అసలు ఎవరు వీళ్ళు, ఎవరు ఎందుకు పెట్టారు వీళ్ళ పేరు, మన పేరు కూడా పెట్టచ్చు కదా అని ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళపైన. వెరీ గుడ్. అంటే ఆమె ఏంటంటే మనమేమో బోర్డుల గురించి మాట్లాడినాం, ఆమె పేర్ల గురించి మాట్లాడుతుంది. అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి మనం పెట్టినట్లయితే అనుకోకుండానే ఆ వ్యక్తిత్వం, ఆ వ్యక్తి గురించి మనము స్టడీ చేస్తాం, తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని పబ్లిక్ ప్లేసెస్ లేదా పబ్లిక్ ఆఫీసులకు వాటికి వీటికి మనం కొన్ని మంచి పర్సనాలిటీస్ పేర్లు పెట్టుకుంటే బాగుంటుంది. అది కూడా మంచి ఆలోచన, అట్లా చేసుకోవచ్చు. చేద్దామంటారా? ఇప్పుడు తర్వాత ఆ బోర్డ్స్ పెట్టే ముందు మనం ఈ నిర్ణయం తీసుకుని ఆ బోర్డులోనే పెట్టాలి. ఓకే, రైట్. ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా దీని మీద, సజెషన్స్? ఇప్పుడు మనం క్రీడా ప్రాంగణం తయారవుతుంది కదా, దానికి ఒక పేరు నిర్ణయం చేసి ఇప్పుడైతే ఉస్కోల్ అంటారు, ఉస్కోల్ గ్రౌండ్. ఉదయం కూడా ఈ డిస్కషన్ వచ్చింది మన గ్రౌండ్ లో వచ్చింది. కాబట్టి ఒక మంచి క్రీడాకారుని పేరు దానికి పెట్టినైతే బాగుంటుంది కదా. అవును, ధ్యాన్ చంద్ ఏదో ఒకటి పెడితే పేరు పడిపోతుంది దానికి, ఆ పేరు మీద అట్లే ఉండిపోతుంది. అంటే పేర్లు పెట్టడంలో కూడా ఇష్టం వచ్చిన పేర్లు ఇష్టం వచ్చినట్టు పెట్టద్దు.
దేనికి రిలేటెడ్గా రిలేటెడ్ పేర్లు పెట్టాలి. ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఉన్న వాళ్ళని తీసుకొని పెడితే బాగుంటుంది. క్రీడాకారులు ఎవరైనా తీసుకొని పెట్టచ్చు. సార్ అన్నది కరెక్టే, కానీ ఇప్పుడు దాంచన్ అంటే ఎంతమంది తెలుసు? ఇప్పుడు గాంధీజీ అంటే ఎగ్జాంపుల్ ఇట్లా చెప్తుంది, చాలా మందికి తెలియకపోవచ్చు. సో విలేజ్లో ఉన్న పేరు పెడితేనే బాగుంటుందని నా ఉద్దేశం. తెలుసుకోవాలని చెప్పి పెట్టు. కరెక్టే, మనం తెలుసుకుంటాం. వాళ్ళకు ఎవరికైనా తెలియాలి కదా, మన తల్లిదండ్రులకే తెలియాలి కదా, మన గ్రామస్తులకి తెలియదు కదా. మన అదే ఉస్కోల్ గ్రౌండ్ అంటే పలాలని అర్థమవుతుంది అన్నట్టు. అంటే కరెక్టే ఉన్నది, కాకపోతే దాని గురించి తెలియాలన్నట్టు. అసలు ఆ వ్యక్తి అనేటు ఎవరు తెలుసుకోవడానికి పేరు పెట్టాడు, తెలియడం కోసమే. అతని గురించి అతను ఎట్లా కష్టపడ్డాడు. ఇప్పుడు ధ్యాన్ చంద్ అనుకుంటున్నాం. ధ్యాన్ చంద్ ఏంటి? ధ్యాన్ చంద్కి ఏంటి పేరేంటిది? హాకీ మాంత్రికుడుగా పేరున్నది. ఆయన ఒలింపిక్స్లో మెడల్ సాధించినటువంటి వ్యక్తి. మనం ఏమైనా హుస్సేన్ పోతాడు కాబట్టి అలాంటి వ్యక్తి ఎట్లా ఎదిగిండు అనేది ఇప్పుడు అప్పుడు మనం చెప్పారు కదా, ఆయన కానిస్టేబుల్ రాకపోతే కానిస్టేబుల్ వచ్చే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేసిండు అని చెప్పారు. లేకపోతే ఒక రకరకాల ఒక వ్యక్తి ఎదగడానికి ఇవాళ వచ్చినటువంటి పర్సనాలిటీస్ వాళ్ళ అలాంటిది కావచ్చు. అట్లనే ఆటల్లో కూడా మంచి అంటే ధ్యాన్ చంద్ అంటే ధ్యాన్ చంద్ అనే మనం పెట్టాలనేటువంటి కాదు, అలాంటి మంచి పర్సనాలిటీని పెట్టుకున్నట్లయితే మొదలు అతని గురించి తెలుసుకుందాం. మంచిదే ఆలోచన. నైస్. ఇంకా ఏమన్నా ఫినిష్? నెక్స్ట్, establishment of an association which could coordinate sports and games in your ground accordingly and properly. ఓకే, మనం ఇప్పుడు గ్రౌండ్ను తయారు చేసుకుంటున్నాం, కానీ గ్రౌండ్ను తయారు చేసుకొని వదిలిపెడితే అది ప్రయోజనం లేదు. దానికి కూడా ఒక అంటే అసోసియేషన్ అంటామా, దాని కమిటీ అంటామా, ఏదన్నా కానీ ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ ఆధ్వర్యం లోపల క్రీడా పోటీలు కావచ్చు, క్రీడల యొక్క ప్రాక్టీస్ కావచ్చు, అవన్నీ మన యూత్ కూడా ఆలోచిస్తున్నారు. ఒక కమిటీ వేద్దామని. దానికి ఒక చూడడానికి ఒక వాలంటీరు మనకు ఎర్త్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఒక 50%, ఒక 3,000 అంటే ఒక 1,500 వాళ్ళు ఇస్తామన్నారు. ఇంకొంత మనం కూడా అట్లా వేసి ఒక వాలంటీర్తోని ఆ కమిటీ మానిటరింగ్ లోపల నడిపించాలనేది వారి సలహా కూడా కరెక్ట్ ఉంది. మనం కూడా అదే ఆలోచిస్తున్నాం. మనం నెక్స్ట్, collection and donation of clothes or other requirements used but must be good to the people who are in need. అది మనం ఇక్కడ మనం చేస్తలేము, అది కాదు. కానీ ఇప్పుడు మాకు కొలీగు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చాలా సందర్భాల్లో మంచి మంచి క్లోత్స్ తీసుకువెళ్ళి నియో హెల్పింగ్ హ్యాండ్స్ సార్, నియో హెల్పింగ్ హ్యాండ్స్ వారికి ఎన్నో డ్రెస్సులు ఇచ్చారు. మా ప్రిన్సిపల్ గారు తీసుకుపోయి ఇచ్చారు. అది పెద్ద పెద్ద ఊళ్ళలో జరుగుతుంది. ఇక ఊళ్ళల్లో మన ఊళ్ళో ఎట్లుంటుందంటే ఒక ఆయనకేమో నేను అడుపుకుండా నేనకుంటుంది ఏం లేకపోయినా కానీ ఇంకో ఆయనకేమో మాకు ఆచారం లేదు బట్టలు ఇచ్చడానికి ఇంకోవాలంటారు. ఇలాంటి జరుగుతుంది. కానీ ఆలోచన మాత్రం మంచిదే, మంచిది, కానీ మెల్లమెల్ల ఇంప్లిమెంట్ చేయాలి. అది కూడా ఆలోచన, చక్కటి ఆలోచన. లేనటువంటి వరకు అది ఒక మంచి. ఇప్పుడు దీని పేరు బాగా లాస్ట్ ఇది మంచిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్, బయోఫ్యూయల్ ఇంపార్టెన్స్, saving electricity, plantation programs, career guidance and personality development programs for students etc. if possible. ఇప్పుడు ఆల్రెడీ లంబాడిపల్లి గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారి అయితే విద్యా ఉద్యోగ అవగాహన అనేటువంటి జరుగుతుంది. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే ఉన్నత విద్యా అంటే ఎంపిక చేసుకోవడానికి కౌన్సిలింగ్ అనేటువంటిది చేయించడం జరుగుతుంది. తర్వాత ఉద్యోగాలు కూడా ఉద్యోగపరంగా కూడా ఎలాంటి ఎడ్యుకేషన్ చదువుకున్నట్లయితే ఎంపిక చేసుకున్నట్లయితే వారి కెరీర్ బాగుంటుందో కూడా ఉద్యోగాలు పొందవచ్చునో కూడా అది మనం ఇయర్లీ వన్స్ అయితే చేస్తున్నాం. మనం ఇప్పుడు మనం చేసేటువంటి గ్రౌండ్ డెవలప్మెంట్ కూడా అదే ఉద్యోగాల కోసం వేటలో అది కూడా ఒక భాగం. అది ఆర్గానిక్ ఫార్మింగ్ అవన్నీ మంచి యాక్టివిటీసే. కానీ అది మనం వ్యవసాయం చేస్తలేం కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటే మనం రైట్ పర్సన్ కాదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు మన ఆదర్శ రైతు మీరు మన మరాఠీ శ్రీనివాస్, వారు కొంత ఆర్గానిక్ ఫార్మింగ్ మీద తర్వాత వర్క్ చేస్తున్నారు. అది మంచి ఒక ఐడియల్ కండిషన్. తర్వాత బయోఫ్యూయల్స్ కూడా చాలా అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమంటున్నారు వాళ్ళు? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయవలసిన అవసరం ఉన్నది. సేవింగ్ ఎలక్ట్రిసిటీ, ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, కెరియర్ గైడెన్స్. అవి మనం ఎట్లయితే ఇట్లా మనం కెరియర్ గైడెన్స్కు విద్య కోసం చేస్తున్నాం అవిటి కూడా చేయాలి. నెక్స్ట్
అంతే చెప్పారు. ఐఎమ్ మచ్ ఇన్స్పైర్డ్ బై ద యాక్టివిటీస్ యు ఆర్ డూయింగ్ అండ్ ఐ బిలీవ్ సర్వింగ్ టు ద పీపుల్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ టు ద నేషన్స్. స్పెషల్ థ్యాంక్స్ టు యువర్ ఫాదర్ ఫర్ మేకింగ్ థింగ్స్ ఇన్ టు యాక్షన్. మై బెస్ట్ విషెస్ విజీ రెడ్డి. ప్రవీణ్ బొద్దుల, చాలా మంచి వీడియో అన్న. అసలు పల్లెటూరులో ఉండే మజాయ వేరన్నా. మీరు ఊరిని చూపించడమే కాకుండా ఊరిని డెవలప్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. ఆల్రెడీ కామెంట్ పెట్టినాడా? ఓకే, మన ఊరికి కామెంట్ చేసినట్టు ఇది నరేష్ అలవాలా. మన ఊరేనా? నరేష్ అలవాలా. డోంట్ యూజ్ ది ప్లాస్టిక్, డోంట్ త్రో ఎనీవేర్. మన ఊరికెలా పెట్టారు. నైస్, గుడ్ జాబ్, థ్యాంక్స్ టు ఎన్ఎస్ఎస్ కరీంనగర్. మనకు డైరెక్ట్ అయిపోయినా మన కామెంట్లు చెప్తారు ఇక్కడ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్. అందరూ బాగానే రెస్పాన్స్ ఇస్తారు. పూర్వ విద్యార్థి, ఇట్స్ అవర్ షో. అనిల్ కుమార్ జిల్లా వీఆర్ మిస్సింగ్ లాట్ అన్నమాట. బాగా మిస్ అవుతున్నాడు ఎన్ఎస్ఎస్ క్యాంప్ని. ఇంకోలే డైట్ స్టూడెంటే రమ్య మెరుగు. ఫస్ట్ డే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. నైస్ అన్నయ్య, గ్రౌండ్ గుడ్ థాట్. వాట్ అబౌట్ అవర్ ఎన్ఎస్ఎస్ డైట్ కేఎన్ఆర్ హ్యాండ్ రైటింగ్? ఈజ్ ఇట్ గోయింగ్ ఆన్ ఆర్ నాట్? నడుస్తుంది. ఓకే, నడుస్తుంది. కానీ అసలు యాక్చువల్గా మేము అది ప్లాన్ చేయలేదు. ఎందుకు ప్లాన్ చేయలేదంటే ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఎవరు? రమ్య సీనియర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్ సమయం లోపల మనం కొంచెం ఇక్కడికి పిలుచుకున్నట్లయితే అటు టీచర్స్ ఇటు పేరెంట్స్ కొంచెం డిస్టర్బ్ చేసినట్టుగా ఏమైనా ఫీల్ అవుతారనే ఉద్దేశంతో మనం కొంత ప్లాన్ చేయలేదు. దాంతోపాటు మనం కూడా కొంత వెనకబడిపోయినాం, అది వేరే విషయం అనుకోండి. కానీ అసలు కారణం అయితే అది, రెండవ కారణం ఇది. కానీ వాళ్ళ పిల్లల యొక్క ప్రోత్సాహం, అంటే పిల్లల యొక్క క్యూరియాసిటీ, వాళ్ళ యొక్క తపనను మనం కాదనలేక మనం నిన్నటి నుంచి ప్రారంభం చేశాము. ఎవరైతే పరీక్షలు బర్డెన్ కాదు, మేము హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటాం అనేటువంటి వాళ్ళతోటి నిన్ననే ప్రారంభించడం జరిగింది. ఇంకోరు వెంకటేష్ లింగంపల్లి అట. అన్న, టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ స్టూడెంట్స్ హౌ దే ఎంజాయ్డ్ అండ్ దేర్ హ్యాపీ మూమెంట్స్. లెట్ దెమ్ షేర్ విత్ అస్. సో ఎప్పుడు తీసుకుందాం అది? ఓకే, రేపు ఎల్లుండి. లాస్ట్ డే కుదరకపోవచ్చు, బిజీ ఉంటారు. ఓకే, అవసరం వీడియో. అందరూ బాగా రెస్పాన్స్ బాగుంది. ఓకే, ఇది ఈ వీడియో, అది ఫస్ట్ వీడియో, అది కామెంట్స్ ఇవి. కూడా వీడియో అయినా ఓకే, వీడియో అయిపోతుంది. సెకండ్ డే నుంచి ఎక్కువ ఏం లేవు. అంటే అవే ప్రోగ్రామ్స్ రిపీట్ అయితే. అయితే సెకండ్ డే వర్షం బాగా పడ్డాయి కదా. మళ్ళా రమ్య మెరుగు, నో ప్రాబ్లం అన్నయ్య. మా ఎన్ఎస్ఎస్ డైట్ వాలంటీర్స్ ఎదురీత ముందు విధి రాత ఎంత సక్సెస్ అవుతుంది కూడా. క్యారీ ఆన్. ఓకే, ఇంకోళ్ళు ఏం చెప్పారంటే వర్షం వచ్చి కొంచెం డిసప్పాయింట్ చేసినా మళ్ళీ చాలా అన్ని సెట్ చేసుకొని పనులు చేస్తున్నారు కదా, అది సూపర్ అట. రైట్. రాకేష్ లెల్సా అని. ఓలో వాట్ ఆర్ యూ డూయింగ్ గాడ్ అని పెట్టారు. నెక్స్ట్ ఇంకోలో సారంగపూర్ కరీంనగర్. ఓలో తెలియదు. హాయ్ శ్రీ, దిస్ ఈజ్ సురేష్ కళ్యాణ్. నైస్ జాబ్. ఐఎమ్ నాట్ ఇన్ దేర్ విలేజ్, సో ఐఎమ్ వాచింగ్ దిస్ ఎన్ఎస్ఎస్ వీడియోస్. నైస్. అంత మంచి ఫీడ్బ్యాక్ ఉంది. వ్యూస్ రాకపోయినా వీడియో చేయాలి. ఓకే, ఇది నిన్నటిది. ఇది ఇయ్యాల పెట్టిన వీడియోకి కామెంట్ ఇంకోటి ఇద్దాం. నెట్ స్లో ఆట. ఓకే, ఇవి వాళ్ళ సజెషన్స్. ఇంకే మీరు ఒకళ్ళు కామెంట్ చేసిర్రు ఎట్లా అంటే, బంగారు తెలంగాణ మన విలేజ్ నుండి స్టార్ట్ అయిందా అని ఒక కామెంట్ పెట్టిండ్రు. పర్ష ఆర్ట్స్ అని చెప్పి కామెంట్ పెట్టారు. బంగారు తెలంగాణ మీ గ్రామం నుంచే మొదలవుతుందా అనిపిస్తుందన్న. ఆల్ ది బెస్ట్. షూర్ బ్రో. ఓకే, అవును తిరుమల సాయి వ్లాగ్స్ అట కామెంట్ ఇట్లా పెట్టారు. మరి మీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో. ఐ థింక్ గర్ల్స్ ఆర్ హార్డ్ వర్కర్స్ దెన్ బాయ్స్ ఇన్ దట్ క్యాంప్. గర్ల్స్ బాగా పనిచేస్తున్నారట. ఇది కూడా
అరే దాదాపు నేను కవర్ చేయలేదు, అట్లే వాళ్ళకి అదే మంచి అనిపిస్తున్నట్టుంది. అట్లా కాదు, తర్వాత ఎప్పుడు వర్కింగ్ హార్డ్ అంటే ఏమన్నట్టు కనబడతారు. ఎందుకంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది, వీళ్ళు తక్కువ ఉన్నారు. వీళ్ళు 6 ఉంటే వాళ్ళు ఇద్దరే ఉంటున్నారు కదా, కానీ ఉన్న వాళ్ళందరూ పని చేస్తున్నారు. అదే వాళ్ళు కామెంట్ పెట్టినా, ఏమని కామెంట్ పెట్టినా అంటే నేను కామెంట్ ఏం పెట్టినంటే సాయి బ్లాగ్స్లో బాయ్స్కి బర్డెన్ ఎక్కువ ఉన్నది, కాకపోతే అందరూ పని చేస్తారు, తక్కువ మంది అని చెప్పి నేను పెట్టిన. కానీ ఇంకొకటి కూడా ఉంది, గర్ల్స్ ఆర్ వర్కింగ్ హార్డ్ అంటే ఏమన్నట్టు అంటే వాళ్ళు ఏం చేయరు. సారీ చెప్తారు అంటే వీళ్ళు గెలవడానికి కోసమని. ఓకే, ఇప్పటికైతే వాళ్ళు క్యాంప్ చూసి సజెషన్స్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఇప్పటిదాకా ఎట్లా జరిగింది, ఎట్లా నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకేమన్నా ఊర్లో ఏమైనా చేయొచ్చు సజెషన్స్ మీరు ఇస్తే ఇవ్వండి. ఎనీ సజెషన్స్ ఫ్రమ్ వాలంటీర్స్? ఇప్పటికైనా కామెంట్స్ పైన పోదాం, ఇది అంత ఇడిచి పెడితే పోయి పడుకునే దానికి ఇవన్నీ కామెంట్స్ ఏంది? నో కామెంట్స్. చెప్పండి ఏమైనా ఉంటే. ఊర్లో 3 days చూసారు కదా, అంటే మీరు ఇప్పుడు ఎంతమంది మీరు స్టార్టింగ్ ఒక వ్యూ తో వచ్చి ఉంటారు, ఇక 3 days చూసిన తర్వాత ఒక వ్యూ వచ్చి ఉంటుంది. సో దీని నుంచి రేపు నుంచి నెక్స్ట్ ఏం స్టెప్ వేస్తున్నారు, ఒక చిన్న 2 ముక్కలు చెప్పేసి ఫినిష్ చేద్దాం వీడియో. ఇప్పుడు రెస్పాన్సెస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీద కూడా మాట్లాడమని ఎవరు పెట్టినట్టున్నారు కదా, రేపు ఎల్లుండి మాట్లాడచ్చు కదా. మాట్లాడదాం, జస్ట్ సజెషన్ 2-3 అంటే ఇప్పుడు శ్రీకాంత్ అడిగేది ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఒక దగ్గర పోతున్నాం అంటే మన ఒక ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషను ఇప్పుడు జరుగుతున్న దానికి ఏమైనా గ్యాప్ ఉందా, లేకపోతే ఏమైనా మాడిఫికేషన్, ఏమైనా చేంజెస్ అవసరమా అనేటువంటిది. మాట్లాడవా? ఎవరు రాజేందర్ మాట్లాడాను, మాట్లాడు. మాట్లాడతాను, లేస్తున్నాడమ్మా. లేస్తున్నా కొద్దిగా వస్తున్నా దగ్గర పెట్టద్దా. రాజేందర్ క్లారిటీ ఉంది కదా? అనుకున్నా సార్, కాదు ఓకే రైట్. అక్కడ పని బాగా చేయాలనుకున్నాం, శక్తికి మించిన పని చేయాలనుకున్నాం, కానీ తక్కువనే చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు సీనియర్ అన్నయ్యలు చాలా పని చేశారంట, ఊరు వాళ్ళు చెప్పారు. మీ బ్యాచ్ వాళ్ళు కొంచెం లేజీ ఉన్నారు, తక్కువ చేసారు పని అని అన్నారు. అయినా కూడా మా శక్తికి మించి ఇంకా పని చేస్తామని చెప్తున్నా. మన వాళ్ళు కూడా చాలా కష్టపడాలి. మనకు డబ్బులు ఏంది, ఎన్ఎస్ఎస్ నుంచి డబ్బులు కూడా తక్కువనే వస్తాయంట. సార్ వాళ్ళే చాలా ఖర్చు చేస్తారు. మన అక్కడి నుంచి వచ్చే పైసలు మన తిండి ఖర్చులో కూడా సరిపోవని సార్ చెప్పిండు. కాబట్టి మన వాళ్ళందరూ చాలా కష్టపడి ఒక వారం రోజులే కదా, తర్వాత మామూలుగానే ఉంటుంది వర్క్. ఎక్కువ పని చేసి ఈ ఊరికి మంచి పేరు తీసుకొచ్చి, మన డైట్కు పేరు తీసుకొచ్చి పెట్టిన డబ్బులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎనీ సజెషన్స్ ఎనీబడి? మీ నుంచి మరిన్ని వీడియో కావాలని కోరుకుంటున్నాను. మైవిలేషన్. ఓకే, డబ్బులతో అతని వ్యూ అతని. ఇంకా ఏమైనా మీరేమనుకుంటున్నారు? ఇక్కడ మాట్లాడతా. ఈ ఊళ్ళో నేను 90% వరకు మరుగుదొడ్లు కట్టారని విన్నాను. కాకపోతే వచ్చిన రోజు చూసిన ఆరు బయట మల విసర్జన బాగా అవుతారు. దానిపైన వరకు ఎక్కువ అవేర్నెస్ కల్పించాలి. దానివల్ల కలిగే నష్టాలు ఏమున్నాయని అవేర్నెస్ కల్పించి ఈ ఆరు బయట మల విసర్జన లేకుండా చేయాలి. మళ్ళీ ఒకటి ప్లాస్టిక్ కూడా డంప్ యార్డ్ని కూడా కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. ఇంతకుముందు అన్నారు కదా తడి చెత్త పొడి చెత్త అని, దానికి రెండు డస్ట్బిన్లు వేరే పడేసుకోవాలి. ఒకటి తడి చెత్త ఒకటి పొడి చెత్తకు. డంప్ యార్డ్లు కూడా వేరు చేసుకోవాలి. తడి చెత్తను పూడ్చి పెట్టేసి నా తర్వాత ఎరువేటట్టు చూసుకుంటే బాగుంటుంది నా ఒపీనియన్. ఓకే, నైస్. ఇంకా ఎనీబడి? ఓకే ఉన్నారా? మొన్న నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ గురించి షాప్కి వెళ్ళిన, ఒక కిరాణా షాప్ వాళ్ళ ఇల్లు. షాప్కి వెళ్తే అతన్ని ప్లాస్టిక్ వాడద్దని చెప్పినాం. అతను ఏమన్నాడంటే ఈ ఊరు వాళ్ళే కావాలని అడుగుతున్నారట, ఇవ్వకపోతే మాత్రం వెనకకి వెళ్తున్నారట. సపోజ్ ఒక మజా బాటిల్ ఉంది, అది చేతిలో కూడా పట్టుకోవచ్చు కదా సార్, అది కవర్లో వేసిస్తేనే తీసుకెళ్తారట.
లేకపోతే తీసుకెళ్ళారట. సో అది దానికి మనం ఇంకా ఊరి ప్రజలకి ఇంకా చెప్పాల్సి ఉంది. అంటే అది చేతిలో కూడా పట్టుకోవచ్చు కదా సార్. అంటే ఊరు ప్రజల అనుకున్నది చెప్పాలి కదా. నువ్వు పాలిథిన్ కవర్ తీసుకపోతేనేమో ₹3.25, లేకపోతే ₹3 అంటే ఖచ్చితంగా చెదరపడకపోతాం. అంటే అలా ఆ వర్తకుల సంఘమా లేకపోతే ఆ షాపుల సంఘం ఒక సంఘం ఉంటుంది అలాగే. ఆ సంఘం వాళ్ళకి ఏం చెప్పాలంటే మీరు పాలిథిన్ కవర్ను కూడా అలా రేట్ వేసి అమ్మండి అని చెప్పాలి. ఆ షాప్ అతను కూడా అదే అన్నాడు. మేమందరం షాప్ వాళ్ళందరం ఏకమై ఒక్కటే డిసైడ్ చేసుకుంటే కుదురుతుంది. నేను ఒక్కని వాడిని అమ్మితే వాళ్ళ దగ్గర గిరాకీ తక్కువ అవుతుందని అతని అభిప్రాయం. సో మనం కూడా వాళ్ళకి అందరూ చెప్పి ఊరి ప్రజలు కూడా ఇంకా తక్కువ చేయాలని అన్న. మరుగుదొడ్లు ఆరు బయట మరుగుదొడ్లు అంటే మెయిన్గా కాలువలు మంచిగా లేకపోవడం, శుద్ధిగా లేకపోవడం వల్ల జరుగుతుంది అనుకుంటున్నా. ఆ కాలువలు కొంచెం క్లీన్గా ఉంచితే మళ్ళీ రోడ్లు కూడా అన్న, శ్మశాన వాటికకి వెళ్ళే రోడ్డు ఒక మధ్యలో వర్షం లాంటివి కురిస్తే మొత్తం వాటర్ తోటి నిండిపోయింది. అక్కడ మట్టి లాంటివి పోసి అక్కడ చదువు చేస్తే వెళ్ళడానికి బాగుంటుంది. రోడ్లు ఇలాంటి ఊళ్ళు ఉన్న రోడ్లు అలాంటివి ఎక్కడైనా చూసి మట్టితోటి చదువు చేయాలను. దానిపైన ఇప్పుడు లంబాడిపల్లి అంటే చాలా స్పెషల్ గ్రామం. ఎందుకు స్పెషల్ అంటే ఒక మనిషిని ఇంకొక మనిషిని ఎట్లా పోల్చలేమో ఒక గ్రామాన్ని ఇంకో గ్రామాన్ని కూడా మనం అసలు పోల్చలేము. ఇది ఒకనాడు శ్మశానం, తెలుసా మీకు? ఈ ప్రదేశం ఒకనాడు శ్మశానం. ఇది ఒక బైరుభూమి ప్రదేశం. భయపడతారు కదా అందరూ. ఇది ఒక 30 కూడా కాదు, ఒక 20 సంవత్సరాల క్రితం ఇది ఒక బైరుభూమి. 35 సంవత్సరాల క్రితం ఇది ఒక శ్మశానం. మన ముందర కనబడుతున్నటువంటిది ఒర్రే చాలా విశాలంగా అక్కడిక్కడికి ఉండే. అందులో నుంచి బండ్లు ఇసుకలో వెళ్ళాలంటే ఆ 4 వల్లాలు పోతే ఆ ఎడ్లు విర్రవిక్కుంటూ పోయేది. ఈ ఊరు నుంచి బయటకు వెళ్దామంటే నీళ్లు అంటకుండా వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. ఎటువైపు వెళ్ళినా కానీ ఒక వాగు ఉంటుంది, ఎటువైపు వెళ్ళాలన్నా కానీ ఒక కుంట ఉంటుంది. అలాంటి పరిస్థితుల నుంచి, ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు, ఇదొక గడ్డ, అదొక గడ్డ, అదొక గడ్డ, ఇదొక గడ్డ, అదొక ఎత్తు మీద ఉంది, అదొక ఎత్తు మీద ఉంది, ఇదొక ఎత్తు మీద ఉంది. ఇవన్నిటి కూడా మళ్ళీ మధ్య లోతట్టు ప్రదేశాలు ఉన్నాయి. మరి ఇలాంటి లోతట్టు ప్రదేశాల సంబంధించినటువంటి నీరును తర్వాత తక్కువ ఇండ్లతోనే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాలనీ ఏర్పడుతుంది. అలాంటి నీరును మరి పూర్తిగా ఊరు బయటకు తరలించాలి అని అంటే చాలా జాగ్రఫికల్ కండిషన్స్ అనేటువంటి కొన్ని అడిల్స్ అనేటువంటివి ఉంటాయి. దాని ప్రభావంతో ఇప్పుడు మీరు అన్నటువంటి సిమెంట్ రోడ్ వేశారు చూసిరా, అక్కడ 2 సార్లు 3 సార్లు సిమెంట్ రోడ్ వేశారు తెలుసా. అంటే దాని మీద ఎందుకు వేయవలసి వచ్చింది అని అంటే కొంత టెక్నికల్ లోపం వల్ల కావచ్చు, లేకపోతే అవగాహన లోపం వల్ల కావచ్చు, ఆ ప్రాంతాన్ని బట్టి. కాబట్టి ఎక్కడిదక్కడ మనం వేసుకోవాలి, లెవెల్ చేసుకుంటే మంచిగానే ఉంటుంది. ఆ నీళ్ళు కాబట్టి మనము అలాంటి లొందలు అది లేకుండా చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఎట్లుందనంటే మోరి కట్టాలి, కానీ మోరి కడితే నీళ్ళు ఎటు పోవాలి? ఒకవేళ బయటకు పంపించాలంటే మోరిని చాలా ఎత్తు కట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. అంటే విలేజ్ యొక్క స్ట్రక్చర్ కూడా అట్లా ఉన్నది. దానికి మనం అంత పెద్ద కట్టాలంటే అలాంటి నిధులు అనేటువంటివి లేవు. రకరకాల సమస్యలు ఉండడం వల్ల అట్లా కొన్ని జరుగుతున్నాయి. అయినా ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితులలో కూడా మనం ఎంతో కొంత మెరుగైనటువంటి పరిస్థితులను కల్పించుకోవడానికి మనం కృషి అనేటువంటి జరుగుతుంది. ముందు కూడా ఇది కొనసాగుతుంది. అంతేనా? ఇంకేమున్నాయి? ఫినిషింగ్ ఇంటికి పోవా? ఓకే రైట్, సజెషన్ ఏంటి చేద్దాం ఇక చెప్తారా? చెప్తాను. సజెషన్ అంటే ఏం లేదు, మా ఊరు చిన్నదే, ఆ ఊరు నేను మార్చాలనుకుంటున్నా కానీ నేను ఒక్కదాన్ని. ఏదైనా సజెషన్ ఉంటే చెప్పగలరు నాకు. చిన్నదే గ్రామం, మరి పెద్దగా ఏం కాదు కానీ చిన్నగా ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంటుంది అన్నట్టు సార్. దాన్ని మార్చాలని అనుకుంటున్నాను, కాకపోతే నేను ఒక్కదాన్ని. ఎవరన్నా సజెస్ట్ మీరు అనుకుంటున్నారు కదా, అవుతుంది అంతే. ముందుకు వెళ్ళండి. ఎంత పాపులేషన్ ఉంటుందమ్మా?